సమర్థ రామదాస విజయం అధ్యాయం 15 శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. విద్యాసాగర, మహాత్ములందరిది ఒకే మార్గం, అదే భక్తి మార్గం. ఆ మార్గంలో వారు నడుస్తూ ముందు తరాల వారి కొరకు అక్కడక్కడ గుర్తింపు కొరకు మైలురాళ్ళు పాతినట్లుగా అనేక మహిమల ద్వారా కొన్ని గుర్తులుండేటట్లు చరిత్ర సృష్టిస్తారు. అటువంటి మహాత్ముడే తుకారాం బాబా. శ్రీ సమర్థ రామదాస స్వామి తమ పర్యటనలో దేహుగాం వచ్చారు. అచ్చటనే శ్రీ తుకారాం మహారాజ్ నివాసం ఉంటారు. ఆయన కారణ జన్ముడు. పూర్వం నామదేవుడనే పేర జన్మించి మహారాష్ట్రం అంతటా పాండురంగని భక్తి చైతన్యము వెల్లువలై ప్రవహించేలాగా చేశారు. జ్ఞానేశ్వర మహారాజ్ వారు గోరా కుంభార్ వారి సమకాలికులు. ఎవరికి వారే భక్తి జ్ఞాన వైరాగ్య పారీణులై దేశమంతటా భక్తిభావ ప్రకంపనలు సృష్టించారు. అటువంటి నామదేవ మహారాజు వారే వారి ఇష్టదైవం యొక్క ఆజ్ఞ మేరకు మరల జన్మించి తుకారాం అనే నామధేయంతో పాండురంగ భక్తుడై నిరంతర పారవశ్యంతో ఉండేవారు. విద్యాసాగర, వారు సంసారంలో ఉన్న 2 భార్యలను కలిగి ఉన్న రంగని భక్తి అందు నిమగ్నమై తామరాకుపై నీటి బొట్టు వలె జీవితాన్ని ఎంత ఒడిదుడుకులకు లోనైనా ఎలా గడపవచ్చునో ఆచరణలో చూపారు. వారి అపార సహనము, శాంతములే వారికి రక్షా కవచముగా ఉండేవి. వారి సాంగత్యంలో గ్రుడ్డివానికి చూపు వచ్చినది, కుంటివారికి కుంటితనం పోయింది, మూగవారికి మాటలు వచ్చినవి. వారిని నిమిత్తం చేసుకొని ఎన్నో అద్భుత లీలలు చేశాడు రంగడు. భగవంతుడు స్వయంగా ఎంచుకున్న భక్తుడాయన. ఆయన వ్రాసిన అభంగములను గంగలో కలపాలని కొందరు వ్యతిరేకులైన పెద్దలు సూచించారు. శ్రీరంగని అభీష్టం అదే అయితే నాకేం అభ్యంతరం లేదు అని ఆ మహారాజ్ తన అభంగాలను మూటగట్టి అందరి సమక్షంలో నదిలో వదిలినారు. రంగని స్మరించినారు. అప్పుడేమైందో తెలుసా? రంగడు వాటిని తడవనీయలేదు. ఆ భగవంతుడు కరుణామయుడు అని రుజువు చేశాడు. నదిలో నుండి ఆ మూట పైకి వచ్చింది. ఆ మహారాజ్ వారి తపస్సు ఫలించింది. దుర్మార్గుల ఆటలు కట్టించేటందుకే రంగడు ఈ లీల చేసినాడేమో అనుకున్నారు అందరూ. ఇలాంటి చమత్కారములు రంగడు ఎన్నో చేశాడు భక్తుల కొరకు. ఇవన్నీ భక్తుల కీర్తిని ఇనుమడింపచేసి భగవంతుని శక్తిని తెలియజేస్తాయి. తుకారాం బాబా సమాగమం. అటువంటి మహానుభావులు తుకారాం మహారాజు వారింట సంధ్యవేళ నిత్యం మహాసంకీర్తనం జరుగుతుంది. ఆ సంకీర్తన సమయానికి సరిగా శ్రీ సమర్థుల వారు ఆ చోటికి చేరుకున్నారు. ఆ సంకీర్తనలను ఆస్వాదిస్తూ వారు తన్మయులై ఎంతోసేపు ఉండిపోయినారు. తర్వాత సంకీర్తన ఆపిన సమయంలో జయ జయ ధ్వానములు చేసినారు. అందరితో శ్రీ సమర్థులు కూడా శృతి కలిపినారు. ఆహా, నీ సంకీర్తనలతో పండరీపురం ధన్యమైందయ్యా, విఠలుడు ధన్యుడు. హే పాండురంగా, నీ భక్తుల గానంతో పరవశించి వారి హృదయాలలోనే నివాసముందునని తెలిపినావు కదా. నీ లీలా విలాసమేమని కొనియాడగలను స్వామి, విఠోబా అంటూ పరవశులై పలికినారు. అంతకుముందే తుకోబాజీకి శ్రీ సమర్థుల వారి లీలలు మహిమలు కర్ణాకర్ణిగా తెలిసినాయి. వారి దర్శన ప్రాప్తి ఇప్పుడు కలిగినది. వీరే శ్రీ సమర్థులని తెలుసుకోగానే వారి ఆనందమునకు అవధులు లేనట్లయినది. భక్తి పారవశ్యంతో సభలోనున్న శ్రీ సమర్థుల వద్దకు పోయి పాదాభివందనం చేసినారు. శ్రీ సమర్థులు పరమానంద భరితులై వారిని లేపి ఆలింగనం చేసుకున్నారు. ఆ మహాభక్తుల కలయిక అక్కడి భక్తులందరికీ కన్నుల పండువైనది. ఆనందంతో శ్రీ సమర్థుల వారికి అందరూ పాదాభివందనములు చేసినారు. వారిరువురు అనేక ఆధ్యాత్మిక జ్ఞానమునకు సంబంధించిన విషయాలు, శ్రీ పాండురంగని లీలా విలాసాలు పరస్పరం సంభాషించుకున్నారు. ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందినారు. తర్వాత అక్కడి నుండి శ్రీ సమర్థులు బయలుదేరి దేశ సంచారం చేస్తూ షాహపూరు దగ్గర అడవుల్లోనూ కొండలలోనూ సంచరిస్తూ కొన్ని రోజులు ఉన్నారని శ్రీ నిత్యానందులు పరవశులై బోధించారు. విద్యాసాగర, మహాత్ములు ఒకరినొకరు గుర్తించగలిగి ఉంటారు. ఎందుకంటే భగవంతుని కళలు వారి
ముఖార విందమున తాండవిస్తూ ఉంటాయి. వారి సాధన యొక్క చిత్కళలు కూడా భాసిస్తూ ఉంటాయి. వారి తేజస్సును బట్టి వారి సాధన ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. అజ్ఞానులకు మాత్రం ఆ తేజస్సు గుర్తింపునకు రాదు. కాబట్టి కొన్ని చమత్కారములు చేయవలసిన అవసరం మహాత్ములకు కలుగుతుంది. వారు ఏ చమత్కారం చేసినా అజ్ఞానులకు కలుగటానికో లేక సజ్జనులకు మేలు చేయటానికో తప్ప ఊరికే మాత్రం చమత్కారాలు చేయరు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి అని పలికి, తర్వాత లీలలను రేపు చెప్పుకుందాం అని పలకగానే గురు శిష్యులు ఇరువురు జయ జయ రఘువీర సమర్థ అని జయ జయ నాదములు చేశారు. షాహూర్లో లీల. మరుసటి దినం శ్రీ నిత్యానంద యోగి గారు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు షహపూర్లో చేసిన లీలా విభూతి చాలా విశేషమైనది. ధర్మరక్షణే కాదు, భక్త సంరక్షణ కూడా వారు అనేక సందర్భాలలో చేసినారు. శ్రీ స్వామివారు మసూరి, షహపూర్ ప్రాంతములలో సంచారం చేయుచు కొండ గుహలలో నివసించేవారు. వేకోజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యలను ముగించుకొని కొండ గుహలలో ధ్యానంలోనూ రామనామ జపంతోనూ గడిపేవారు. మధ్యాహ్న సమయంలో పరిసర ప్రాంతంలో మధుకరి చేసేవారు. ఆ సమయంలో ప్రతి గృహము ముందర శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనుచు గట్టిగా స్వరబద్ధముగా నామస్మరణం చేసేవారు. మధుకరి అనగా భిక్ష స్వీకరించిన తర్వాత జయ జయ రఘువీర సమర్థ అని ఆ గృహంలోని వారిని దీవించేవారు. ఆ మధుకరితో కొండ గుహలకేగి శ్రీరామాదులకు నైవేద్యం పెట్టి తాము స్వీకరించేవారు. ప్రతిరోజు ఒక్క పూటనే భిక్ష స్వీకరించేవారు. అది కూడా ఎక్కువగా తెల్లన్నం మాత్రమే. ఒక రోజున షహపురంలో గల ఒక పెద్ద భవంతి ముందు నిలబడి నామస్మరణ చేసినారు. అతి గంభీర ధ్వనితో నున్న ఆ నామం వింటూనే లోపల నుంచి ఒక మాత బయటకు వచ్చి స్వామివారిని చూచి కోపంతో, "ఓ బైరాగి, ఆ నామం మా ఇంటి ముందు పలుకకు, ముందుకు పో" అని కసిరి లోపలికి వెళ్ళినది. శ్రీ స్వామివారు కదలక మరల నామస్మరణం చేసినారు. ఆమె లోపల నుంచి అతి వేగంగా బయటకు వచ్చి, "ఇది సంసారుల ఇల్లు, నీవు చేసే ఆ నామం మాకు హాని కలిగించగలదు, పోయి దూరంగా చేసుకో ఆ నామాన్ని" అని గట్టిగా అరుస్తూ కేకలు వేసినది. అంతేకాకుండా స్వామివారి ముఖం మీదనే తలుపులు కూడా వేసినది. శ్రీ స్వామి సమర్థులకు ఆమె చర్యలు వింతగా గోచరించినవి. ఆయన ఒక్క క్షణం యోచించగానే ఆమె మనోవేదన అర్థమైనది. అయినా అది ఆమె నోటితోనే చెప్పించాలని తలంచి వరుసగా 4 రోజుల పాటు ఆమె వాకిట్లో నామాన్ని పలుకుతూనే ఉన్నారు. చివరికి శ్రీ స్వామివారి ప్రేరణచే ఆమె బయటకు వచ్చి, "ఏమయ్యా భైరాగి, రోజు ఇలా ఆ నామస్మరణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారెందుకు? ఆ నామం పలకవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరేం? అసలే కష్టాలలో ఉన్న మాకు ఈ నామం వల్ల ఇంకా ఏ అరిష్టం జరుగుతుందోనన్న శంక నన్ను పీడిస్తుంది. కావున దయచేసి ఇచ్చటి నుండి వెళ్ళండి" అని విసుగుతో స్వామివారిని పంపి వేయడానికి ప్రయత్నించినది. అప్పుడు శ్రీ స్వామివారు, "అమ్మా, అసలే కష్టాలలో ఉన్నావంటున్నావు కదా, మీ కష్టాలను తొలగించడానికి ఆ శ్రీరామచంద్రుడు నన్ను పంపారేమో ఆలోచించుకొని నీ కష్టమేమిటో మాకు వివరించండి. తర్వాత అంతా ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు" అని అనునయ వాక్యాలతో ఆమెను శాంతపరచసాగిరి. అప్పటికి ఆమె తేరుకొని, "ఓ గోసాయి, ఏమి చెప్పమంటారు మా కష్టం? గోసాయిలతో బైరాగులతోనూ తొలిగేది కాదు. మా బాధను మా ఊరి వారే పట్టించుకోలేదు. మీరు మాత్రం ఏం చేయగలరు? అయినా మిమ్ము చూస్తూ ఉంటే ఎందుకో ఊరట కలుగుతున్నది. ఏమైనా మీరు చెప్పినట్లు ఆ సర్వేశ్వరుడు ఎవరిలో ఉంటారో, ఎవరితో ఏ పని చేయించగలరో అనిపిస్తున్నది. మా వారు కరణీకం చేస్తుంటారు. పన్నులు తక్కువగా వసూలు చేశారనే చిన్న కారణంతో యవనరాజులు ఆయనని బందీని చేసి తీసుకొని వెళ్లారు. ఇవాళకి 15 రోజులైనవి. అందువలన మిమ్మల్ని కోపగించుకొనవలసి వచ్చినది" అంటూ దుఃఖించసాగింది. అంతటా శ్రీ స్వామివారు, "అమ్మా, సర్వేశ్వరుని నమ్మిన వారు ఎన్నటికీ ఇక్కట్ల పాలు కారు. ఇప్పుడు నీవు పూర్తి నమ్మకంతో భారం ఆయన మీద వెయ్యి, తప్పకుండా శుభం కలుగుతుంది" అని ధైర్యం చెప్పారు. "తల్లి, బాగా గుర్తుంచుకో, ఇవాల్టికి 11వ రోజున నీ భర్త తప్పకుండా ఇంటికి వస్తాడు. అప్పుడు నీవు నాకేమిచ్చదవు" అని అడిగిరి. స్వామి, "ఆ సర్వేశ్వరుడి దయ వలన నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగి రావాలే కానీ మీరు ఏది కోరితే అది ఇస్తాను. అది బంగారమైనా, ధనమైనా, జీవితాంతం మీకు భోజనమైనా సరే. నా ప్రాణనాథుని కన్నా ఇవేమీ నాకు ఎక్కువ కాదు" అని పలికింది.
బాజీ పంత్కు బంధ విముక్తి. అప్పుడు శ్రీ స్వామివారు, తల్లి, మేము సన్యాసులం, దేశ సంచారం చేయువారం కనుక జీవితాంతం మీ వద్ద భిక్ష తీసుకోవడం మాకు వీలు కాదు. ఇక ధనము బంగారం సంగతంటావా? మేము సర్వసంగ పరిత్యాగులం, మాకు అలాంటి వాటి మీద కాంక్ష ఉండదు. మాకు కావలసిందల్లా దైవ నామ స్మరణ వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని మా సంకల్పం. కనుక మీ గృహంలో మీ జీవితాంతం రామనామస్మరణం చేస్తూ ఆధ్యాత్మికంగా జనులందరికీ మార్గదర్శకులుగా ఉంటామని వాగ్దానం చేయి తల్లి అన్నారు. అంతటా ఆమె, స్వామి, ఏమీ ఎరుగని పామరులం, మీ కృప ఉంటే అలాగే చేస్తాము అని పలికినది. శ్రీ స్వామివారు అభీష్ట సిద్ధిరస్తు అని అచ్చట నుండి వెడలినారు. శ్రీ స్వామివారు సతీబాయికి తాను అభయమిచ్చిన విషయమై మారువేషంలో బీజాపూర్ రాజదర్బారుకు వెళ్ళినారు. నేను బాజీపంత్ గారి జమా లెక్కలు చూసే గుమాస్తాని. మా యజమాని జమ చేయవలసిన పైకం మొత్తం తెచ్చినాను. అది జమ చేసుకొని మా యజమానిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను అన్నారు. అంతటా ఆ పాలకులు మొత్తం ధనం సరిచూసి బాజీపంతుని విడుదల చేశారు. బాజీపంతు వెలుపలికి రాగానే శ్రీ స్వామివారిని గాంచి, అయ్యా, తమరెవరు? నేనెప్పుడూ మిమ్మలను మా గ్రామంలో చూడనే లేదు. మిమ్ములను చూస్తుంటే నాకెందుకో సామాన్య మానవుని వలె తోచుట లేదు. ఆ ముఖ వర్చస్సు తేజస్సు చూస్తుంటే మహనీయుల వలెనున్నారని పలికెను. శ్రీ స్వామివారు బాజీపంత్ వంక చూసి చిరునవ్వులు నవ్వుచూ, నేను మీ భార్యకు దూరపు బంధువునులెండి. ఆమెను చూడటానికి వస్తే మీ సంగతి వివరించి పైకం చెల్లించి మిమ్ములను విడిపించి తీసుకురమ్మని నన్ను పంపింది. మునుముందుగా మీరు గృహము నాకేగండి. మీ భార్య మీ రాక కోసం దిగులతో ఎదురు చూస్తుంది. నేను కొన్ని కార్యములు చక్కబెట్టుకుని వచ్చేదనని బాజీపంత్ని సాగనంపి శ్రీ స్వామివారు అచ్చటి నుండి వెడలినారు. సతీబాయి తన భర్త ఇంటికి రావడంతో సంతోషంగా ఎదురయ్యి, ఏమండి, వచ్చేసారా? అక్కడికి మీకేమీ కష్టం కలగలేదు కదా? వాళ్ళు అసలే మూర్ఖులు, మిమ్మల్ని బంధం నుండి ఎలా విడుదల చేశారు అని కుతూహలంతో ప్రశ్నించింది. బాజీపంత్ ఆశ్చర్యంతో, అదేమిటి అలా అడుగుచున్నావు? నీవే కదా మీ బంధువులతనిని పంపావు అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం సతీబాయి వంతు అయినది. ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకుని, ఇవాళకి సరిగ్గా 11 రోజుల క్రితం ఒక స్వామివారు మన ఇంటికి వచ్చారు అని జరిగిన సంగతంతా భర్తకు వివరించింది. ఆమె కన్నుళ్ళు ఆనంద బాష్పాలతో నిండగా మనసులో శ్రీ స్వామివారిని తలుచుకొని ఆమె భర్తతో ఇలా అన్నది, ఏమండి, మనకు ఇంత ఉపకారం చేయవచ్చిన ఆ మహనీయుని గౌరవించకపోగా నానా దుర్భాషలాడి కోపగించి తినే. నేనెంత మూర్ఖురాలినో కదా! నేనెంతగా కోపగించి దుర్భాషలాడిన ఆ మహనీయ మూర్తి కించెత్తు కూడా చలించక అవమానపడకుండా పైకం చెల్లించి మిమ్మల్ని విడిపించినారు. అతని ఔదార్యాన్ని ఔన్నత్యాన్ని మనకు విశదపరిచారు. అలాంటి మహనీయునకు ఏమి చేసి రుణం తీర్చుకొందును? క్షమించమని కోరే అర్హత కూడా నాకు లేదు అంటూ పశ్చాత్తాపంతో అలమటించసాగింది. బాజీపంత్ కూడా పైకి ఆమెను ఓదారుస్తూనే ఉన్నా లోపల చింతించుచునే ఉన్నాడు. వెంటనే ఆ దంపతులు బయలుదేరి కనిపించిన వారినందరినీ వాకబు చేస్తూ ఆహార పానీయములు మాని శ్రీ స్వామివారి కొరకు వెతకసాగారు. ఈ విధంగా 3 రోజులు గడిచినవి. 4వ రోజున జయ జయ రఘువీర సమర్థ అనుచు శ్రీ స్వామివారు సతీబాయి ఇంటి ముంగిట ప్రత్యక్షమైనారు. శ్రీ స్వామివారిని చూడగానే ఆ దంపతులు పొంగి పొరలే హర్షాతిరేకంతో ఆనందం పట్టలేక కన్నుల ఆనంద బాష్పాలు రాలుచుండగా పాదాభివందనం గావించి కంఠం గదగ్ధమగుచుండగా, స్వామి, మిమ్ములను ఎన్నో దుర్భాషలాడితిని, అయినను మా కొరకై సేవకుని వేషం ధరించి మా కష్టాలను తొలగించితివి. క్షమించమని కోరే అర్హత కూడా మాకు లేదు. అయినా మిమ్ములను దర్శించి నేను మీ పట్ల చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలని తప్పించుచున్నాను. ఈ దీనులను ఉద్ధరించడానికి అరుదించినావా తండ్రి? హే జగదోద్ధారక, మా పాలిట భాగ్యమా, మమ్ము కరుణించు దేవా, ఒక్కసారి మా గృహంలోనికి అరుదించి పావనం చేయండి పురుషోత్తమా అనుచు లోనికి ఆహ్వానించెను. శ్రీ స్వామివారిని లోనికి తోడ్కొని వెళ్లి పూజాగృహంలో ఉచిత ఆసనమందు కూర్చుండ చేసి అర్ఘ్యపాద్యములిచ్చి పూజాధికములు జరిపి భిక్షనిచ్చిరి. సతీబాయి నెమ్మదిగా శ్రీ స్వామివారి పాదముల వద్ద కూర్చుండి, స్వామి, మీ దయ వలన నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినారు. నా వాగ్దానం నెరవేర్చుకోవడానికి మిమ్మలను ఒక కోరిక కోరవచ్చునా అని అడిగింది. శ్రీ స్వామివారు, అదేమి తల్లి, మీ హితము కొరకే కదా వాగ్దానం చేయించి తిని, అది నెరవేర్చు శక్తిని నీకు ఆ శ్రీరామచంద్ర ప్రభువులు సదా లభింపచేయును కాక అని పలికిరి.
అంతటా సతీబాయి, అయితే మీరు మా గురుదేవులుగా ఉండి మాకు మంత్రదీక్ష నొసుమని ప్రార్థించినది. శ్రీ స్వామివారు తథాస్తు శుభమస్తు అని పలికి మంత్రదీక్ష నొసిగినారు. ఆ రోజు నుంచి సతీబాయి సాధన చేస్తూ ప్రతిరోజు శ్రీ స్వామివారి పాదతీర్థం స్వీకరించినదే ఆహారం భుజించేది కాదు. ఒక్కొక్కసారి స్వామి దర్శనం 3-4 రోజులకు కలిగేది. అయినను ఆమె స్వామివారి పాదతీర్థం లభించినదే భుజించకూడదని నియమం పెట్టుకున్నందున వలన అన్ని రోజులు నిరాహారిగానే ఉండేది. సతీబాయికి దివ్య దర్శనం. ఒకసారి శ్రీ స్వామివారి దర్శనం 10 రోజుల వరకు లభించలేదు. సతీబాయి అన్ని రోజులు ఉపవసించే ఉన్నది. అది తెలిసి శ్రీ స్వామివారు, తల్లి, మేము సన్యాసులము, దేశ సంచారులము, ఎప్పుడు ఎక్కడ ఉందుమో తెలియదు. నీకు ఇదివరకే ఈ విషయంని వివరించి తిని కనుక ఇటువంటి నియమములు పెట్టుకోవలదని కోపగించినారు. అయినను ఆమె వినకపోవడంతో తరచుగా దర్శనం ఇవ్వడం మానివేశారు. శ్రీ స్వామివారు దర్శనం ఇయ్యకపోయేసరికి సతీబాయి తానే శ్రీ స్వామి కొరకు చుట్టూ ఉన్న గ్రామాలలో కొండగుహలలో వెతుకుచూ బయలుదేరేది. ఒకసారి ఆమెకు అడవిలో తన చుట్టూ పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులతో కూర్చుని శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు. సతీబాయి ఆ జంతువులను చూచి భయంతో అల్లంత దూరంలో ఆగిపోయినది. శ్రీ స్వామివారు ఆమెను చూచి, సతీబాయి, అక్కడే ఆగిపోయావే, ఇవి నిన్నేమీ చేయలేవు, ఇటురా అని పిలిచారు. స్వామివారి గంభీర స్వరధ్వనితో పిలిచిన పిలుపుతో ఆమె భయం క్షణంలో హరించిపోయినది. గురుదేవుల దర్శనం ఎట్టకేలకు లభించినది అని ఆమె ఉత్సాహంతో శ్రీ స్వామివారి దరిచేరి పాదాభివందనం చేసి వారి పాదములకు పూజ చేసి ఆ పాదతీర్థం సేవించి తృప్తి పొందినది. ఈ 10 రోజుల తపన తీరినది. గురుపాద తీర్థంతో 10 రోజుల ఉపవాసం చేసిన నీరసం పోయి శరీరంలో నూతన శక్తి ఆవహించినది. ఆనందంతో ఆమె స్వామివారి సన్నిధిలో నిలబడినది. శ్రీ స్వామివారు, తల్లి, నీకు కావలసిన ప్రసాదం నీకు లభించినది కదా, ఇంకా రాముల వారికి నైవేద్యం పెట్టాలమ్మా అన్నారు. ఆ పలుకులు విని సతీబాయి ఆలోచనలో పడినది. ఇదేమో అడవి, ఇచ్చట వంట సామాగ్రి ఏమీ లేవు. ఆమె వద్ద ఇంటి నుండి తెచ్చిన వేయించిన జొన్న పేలాల పిండి మాత్రమే ఉన్నది. ఆమె, గురుదేవా, నా దగ్గర వేయించిన పిండి మాత్రమే ఉన్నది, అదే స్వామివారికి నైవేద్యం పెట్టండి అని పలికినది. స్వామివారు, చాచా, శ్రీరాముల నైవేద్యానికి వేయించిన పిండియా, శుభ్రంగా వంట చేయండి, మంచి నైవేద్యం పెట్టాలమ్మా అన్నారు శ్రీ స్వామి సమర్థులు. ఈ అడవిలో నేను ఏమి పెట్టగలను అనుకుంటూ నిల్చున్నది. శ్రీ స్వామివారు, అమ్మా సతీబాయి, ఏమి ఎలా ఉండిపోయావు, ఈ అడవిలో నైవేద్యం ఎలా తేవాలనా? సరే, నీ గురుదేవులపై నమ్మకం ఉంచి ఆ పొదల మాటున ఏమన్నా లభిస్తుందేమో చూడుపో అన్నారు. గురువు గారి మాట పొల్లుపోదనే నమ్మకంతో ఆమె ఆ చెట్టుకు వెళ్లి చూడగా 1000 మందికి సరిపడ వంట పాత్రలు, పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆమె అమితమైన ఆనందంతో అచ్చటనే చేతులు జోడించి, ఓ గురుదేవా, నీ యొక్క శక్తి అపూర్వం, అమోఘమైనది అని నమస్కరించుకుని ఆయన కీర్తిని, మహిమలను స్మరించుకుంటూ వంటకు ఉపక్రమించినది. సతీబాయి వంట ముగించే లోపు శ్రీ స్వామివారు స్నానాధికాలు ముగించుకుని పూజ, నిత్యానుష్ఠాన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇంతలో సతీబాయి వచ్చి, గురుదేవా, శ్రీరామాదులకు నైవేద్యం పెట్టడానికి అన్ని పదార్థాలు సిద్ధమైనాయని తెలిపింది. అప్పుడు శ్రీ స్వామివారు, సరే, నేను శ్రీరామాదుల వారికి నైవేద్యం పెట్టి వస్తాను, నీవు అలా దూరంగా వెళ్ళమ్మా అన్నారు. వెనుకకు మాత్రం తిరిగి చూడకు అని హెచ్చరించారు. మానవ నైజం ఏమిటంటే, ఏదైనా చేయవద్దు అంటే ఎందుకు చేయకూడదు, దానిలో ఏముందో నన్న ఉత్సుకతతో అదే చేస్తారు. సతీబాయి, గురువుగారు ఎందుకు చూడవద్దన్నారు అనుకుంటూ ఉత్సుకతతో వెనుకకు తిరిగి చూసింది. అలా వెనుకకు తిరగగానే అచ్చటి దృశ్యం చూసి సంభ్రమాశ్చర్యాలకు ఉన్నాయి. నోట మాట రాక స్థాణువై నిల్చుండిపోయింది. శ్రీ స్వామివారి స్థానంలో శ్రీ హనుమంతుల వారిని దర్శించి ఆ తేజస్సుకు తట్టుకునలేక కళ్ళు మూతలు పడి అపస్మారక స్థితిలోనికి వెళ్ళినది. అప్పుడు శ్రీ స్వామివారు యథారూపం ధరించి సతీబాయిని మేలుకొల్పారు. ఆమె స్వామివారి పాదాలపై పడి, గురుదేవా, మీ యొక్క దివ్య దర్శనం లభించినది, నేనెంత అదృష్టవంతురాలను, ఈ జన్మకు సార్థకత లభించినది, నేను ఇకపై మీ దాసురాలను, మీ ఆజ్ఞలను ఎల్లప్పుడూ శిరసావహిస్తాను, నన్ను కరుణించండి అంటూ దోసిలియొగ్గి వేడుకున్నది. అప్పుడు శ్రీ స్వామివారు ఆమెకు హనుమంతుల వారి పూజా విధానాలను, విశేషాలను తెలియచెప్పి, ఇక నుంచి ఉపవాసాలు చేయకు, శ్రీరాములపై మనసు నిలిపి సాధన చేస్తూ 10 మందికి మార్గదర్శకురాలువై నీ శేష జీవితాన్ని గడపమని చెప్పారు. ఇది మా ఆజ్ఞగా పాటించమని చెప్పారు. కొలది కాలం తర్వాత షహపూర్ ప్రాంతంలో ప్రతాప రుద్రమారుతి ఆలయాన్ని నిర్మించి సతీబాయి దంపతులకు దాని నిర్వహణ బాధ్యతలను అప్పగించి షాఫల్కి
బయలుదేరినారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని శ్రీ నిత్యానందుల వారు జయ జయ నాదములు చేయగా విద్యాసాగరుడును అనుసరించెను. చాఫల్లో ఆశ్రమ నిర్మాణం. శ్రీ సమర్థులు పర్యటనలో చాఫల్ గ్రామ శివార్లలోకి రాగానే అచట ఆశ్రమ స్థాపనకు శ్రీరాముల ఆదేశం లభించినది. ఆ గ్రామ పటేలును మరికొందరు పెద్దలను కలిశారు. శ్రీ సమర్థుల వారి దర్శనంతో ఆ ప్రాంత ప్రజలంతా అపరిమితానందాన్ని పొందారు. వారి ఆదేశాలను తలదాల్చుతామని చెప్పారు. శ్రీ సమర్థులు ఈ గ్రామంలో శ్రీ రామాజ్ఞను అనుసరించి మఠ నిర్మాణం చేయాలని సంకల్పం వ్యక్తం చేయగా వారంతా సంతోషంతో గంతులు వేశారు. ఆ గ్రామ సరిహద్దులోనే మాండ్ నది ప్రవహిస్తున్నది. మాండ్ నది కృష్ణానదికి ఉపనది. దానికి ఆనుకునే శ్మశానం ఉన్నది. అక్కడ క్షుద్రోపాసనలు చేసేవారు కొందరు పూర్వకాలంలో బేతాళ, మసోబా, కంకాళ, మైరాళ, బహిరోబా, రోకా, డోబా పేర్లతో రాళ్ళు పాతి ఉంచి గ్రామ దేవతలను చెప్పారు. శ్రీ సమర్థుల వారు అదే ప్రదేశంలో శ్రీరాముల వారి మందిర నిర్మాణం చేయాలని, మఠ నిర్మాణం చేయాలని దైవాజ్ఞగా తెలుపగా గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అందరూ సేవలో పాల్గొంటామని వచ్చారు. మరి ఆ దేవతలనేమి చేయాలని వారు ప్రశ్నించగా అన్నీ పెళ్లగించి నదిలో పారవేయండి అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామి సమర్థుల వారు అంత నిర్లక్ష్యంగా చెప్తూ ఉంటే వారు భయంతో స్వామి మహారాజ్ ఆ దేవతలు ఆగ్రహిస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఓరి మీరు పిచ్చివారా, ఇక్కడకు దేవాది దేవుడైన శ్రీరామచంద్రుడే వస్తుంటే వీళ్ళంతా తప్పుకోవద్దా? 3 కోట్ల దేవతలను రావణుని కట్టడి నుండి తప్పించిన అవతార పురుషుడు శ్రీరాముడు. ఈ దేవతలు కూడా సంతోషిస్తారు. నేను చెప్పినట్లు చేయండి అన్నారు. ఆ దేవతలందరికీ నాయకుడైన మసోబా దేవుడు మాత్రం శ్రీ సమర్థులను శరణు కోరగా అనుగ్రహించి క్షేత్రపాలకుడుగా ఉండమన్నారు. ఆ గ్రామస్తులు గాని ఎవ్వరైనా ప్రతి ఉత్సవ సమయంలోనూ మసోబాకు పెరగన్నం, టెంకాయ నైవేద్యంగా సమర్పించండి ఆదేశించారు. ఆ విధంగా ఈనాటికి జరుగుచున్నది. మఠ నిర్మాణం జరిపించారు. అక్కడనే శ్రీరాములకు మందిర నిర్మాణం జరుగుచున్నది. శ్రీ స్వామి పర్యటనలు చేస్తూనే ఉన్నారు. జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 15వ అధ్యాయం సంపూర్ణం.